సార్ నేను యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను సార్. మీరు భైరవ్ కొన జనరలీ నేను మీకు ఆఫ్ కోర్స్ ప్రతి కథ పంపుతుంటా, కొన్ని కథలకి ఎక్సైట్ అవుతారు. భైరవ్ కొన మీద మీరు ఎక్సైట్ అవడానికి కారణం ఏంటి? బియాండ్ నేను ఆనంద్ ఇవన్నీ దాటి కథగా క్యారెక్టర్ సార్, మూవీస్ క్యారెక్టర్. Good thing you can say thank you. It's okay. You can be nice. And as a problem is, I can't reveal anything. And the best thing is, okay, ఇలా కూడా లవ్ చేయొచ్చా? That's the max I can reveal. ఇలా కూడా లవ్ చేయొచ్చా అనేది, this is the first time when he narrated, and it's a single, అసలు తర్వాత ప్రాబ్లం నరేషన్ రోజే I'll take a decision, yes or no. వర్ష, you tell me. మీరు ఇందులో వర్ష అండ్ హర్ష ఇది ఇట్స్ థింగ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. మన ట్రైలర్ లో కూడా ఉంది దట్ స్పెసిఫిక్ షాట్ వేర్ పీపుల్ ఆర్ గోయింగ్ కాలా అబౌట్ ఇట్, మ్యాడ్ అబౌట్ ఇట్. వైల్ పర్సూయింగ్ ఇట్ ఆర్ వైల్ కన్సీవింగ్ ఇట్, వాట్ వాస్ యువర్ థాట్ ఇన్ మైండ్? హౌ డిడ్ యూ అప్రోచ్ ఇట్? నాట్ దట్ స్పెసిఫిక్ షాట్, ఇన్ యువర్ క్యారెక్టర్ ఇన్ జనరల్. Actually, I'll talk about that one sequence in general. అది చేసేటప్పుడు I really didn't expect it to be give good. Firstly, entire set బాగుంది. It gave that the vibe of ఇది. And చేసేటప్పుడు I was like, okay, బాగుంటుంది అని అనుకున్నా. కానీ when I watched it in the trailer, I was like, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. మనకు కూడా ఎవ్రీడే సెట్లో ఎలా ఉంటుంది అంటే అసలు ఫైనల్గా వస్తామో తెలియదుగా. 60% సెట్ ఉంటుంది, 40% విఎఫ్ఎక్స్ మీద డిపెండెన్సీ. సీక్వెన్స్ అంతా అయిపోయాక ఫైనల్ చూసే వరకు టెన్షన్, అయిపోయి ఏమొచ్చిందో, మనం ఏదో అనుకున్నాం ఏదో వస్తుందో అని. ఆ పరంగా sometimes you'll be so excited about something, కానీ చూసేటప్పుడు ఓ ఇలా వచ్చిందా అని అనిపిస్తుంది. చాలా సార్లు నాకు అలా జరిగాయి. కానీ ఇప్పుడు నేను చూసేటప్పుడు ఇంకా ఎక్కువ లైక్ ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ అండ్ everything. So I'm very excited. మీ మ్యూజిక్ ఎలా ఇచ్చారు సీక్వెన్స్ కానీ ఐఎమ్ వెరీ ట్రైలర్ లో ఉన్నది ఓకే. ఆ థీమ్ అది ఇంకా యాడింగ్ సూపర్ ఉంది. ఓకే, సో నౌ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందాక మనల్ని ఒకళ్ళు అడిగారు, సంబడి ఆస్క్డ్ us, why aren't you releasing it like a pan India film? సో నాకేమనిపిస్తుంది అంటే ఐ స్ట్రిక్ట్లీ బిలీవ్ మన సినిమా చాలా రూటెడ్ సినిమా, అండ్ ద రూటెడ్ ఫిల్మ్స్ హ్యావ్ 100% స్కోప్ ఆఫ్ బికమింగ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్. ఇంత రూటెడ్ గా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బ్యారియర్. సో నేను అది బిలీవ్ చేస్తాను. వాట్ డూ యూ గైస్ థింక్? కాంతారా మూవీ సార్, ఇస్ ఇట్ పాన్ ఇండియా? It is, and it is a Kannada film. Yes, a Kannada film first. Yes, and then will be pan India. Yes, Bhairav Kona is Telugu first. Yes, then hopefully it will go to pan India. ఈ సినిమా చాలా నైట్ షూట్స్ చేసాం. చాలా అదే ఆల్మోస్ట్ నైట్ షూట్స్. నాకు యూజువలీ నైట్స్ అంటే డ్రాప్స్. టెర్రర్ అనమాట. మామూలుగా నాకు క్రియేటివ్ పర్సన్ కదా, దెయ్యం ఇక్కడే ఉందేమో, వచ్చేదేమో, ఇలాంటి భయాలు అనమాట. ఈవెన్ సుందరం మాస్టర్లో కూడా చాలా నైట్లు ఉంటే పుష్ చేస్తా, తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే అని. ఎందుకు పావులు ఉంటే లైట్లు కూడా లేవు కనబడడానికి, సరదాగా వెళ్ళిపోయేవి. అరే పావే కదా, పావే నా బండిలో చెప్తున్నాడు పావు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒక దగ్గర కావ్య కింద పడిపోయి ఉంటుంది, పడుకుంటుంది కదా, పడిపోయి ఉంటుంది. మేమేం లీనేసి లేపాలన్నమాట. లేపి సీక్వెన్స్ అంతా అయిపోయింది తర్వాత కెమెరా వాళ్ళు వచ్చి, సార్ మీ కాలు మీద నుంచి పాము వెళ్ళింది సార్ అని. నేను చెప్పలేదు. చెప్పకూడదు వింటారా? అరే ఏంట్రా ఇది, చెప్పాలి కదా. అంటే ఈ పాము ఎక్కడ ఉందంటే కావ్య పడుకున్న ఒక ఫేక్ పిల్ల దాని కింద ఉందంట. సో కావ్య చేతి కిందే ఉందంట. మేమందరూ షూర్ అవుతుంటే కావ్య, ఓ యూ షుడ్ టోల్డ్ నో ఐ వుడ్ సెడ్ అలోన్ ప్లేడ్ విత్ ఇట్ అంట.